తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నస్పూర్లోని శ్రీ సాయి అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరు విద్యార్థులు వృద్ధుల సమక్షంలో సురేంద్రారెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి పండ్లు అల్పాహారం పంపిణీ చేశారు. సందర్భంగా యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ మాట్లాడుతూ యూనియన్లో విశేషమైన అనుభవంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. సురేంద్రారెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి రమేష్, పానగంటి సత్తయ్య, గడ్డం మహిపాల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, గోర్ల సంతోష్, రాజు నాయక్, జగదీష్ రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి సాబ్, మైపాల్ రెడ్డి గారు ఏమైనా సిద్ధు సంతోష్ మధ్యలో రాకండి అలానే చేసుకున్నాడు చూడండి చూడండి రావని ఇటు చూడ తర్వాత సాయి దృష్టి అందులో ఆశ్రమ పాఠశాల యందు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి యొక్క 63వ బర్త్డే జరుగుతున్నది. కరోనా పీరియడ్లో అన్ని బ్రాంచీలలో అన్ని కేంద్రాలలో బలరాం సార్ యొక్క నాయకత్వంలో పనిచేసి తిరిగి సౌకర్యాలు కల్పించడంలో ముందుకు కృషి చేయడం జరిగింది. ఈ విధంగా తను సింగరేణి కార్మికులకు సదా సేవలో ఉండాలని, ఇంకా మిగతా ముందు ప్రజాప్రతినిధి కూడా ఎదగాలని నేను కోరుకుంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున తన యొక్క హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయప్రదం చేసిన టీవీజీఎస్ నాయకులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు శ్రీరాంపూర్లో అందులో ఆశ్రమ పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. వారు విద్యార్థి ఉద్యమాల నుండి స్టార్టింగ్ ఏబీపీ కావచ్చు, తర్వాత తెలుగుదేశం హనుమంతరావుకు రైట్ హ్యాండ్గా ఉండి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో పోరాటంలో పాల్గొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీటీసీగా వారి సేవలు ఈ ప్రాంతంలో గణనీయంగా ఉండే ఇప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలుగా ఎనలేని కార్మికులకు సేవ చేయడం జరిగింది. వారు ఇంకా ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ కార్మికులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ వారి యొక్క ఇంకా జీవితాన్ని ఇంకా 100 ఏళ్ళు ఆయుష్తోని మంచి అష్టైశ్వర్యాలతోని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా కూడా లోకల్ వాడిని కాబట్టి చాలామంది నాతో డైరెక్ట్గా మాట్లాడేవారు. ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు ఎంపీటీసీగా గెలిచి, నా భార్య కూడా ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఇక్కడ పనులు చేయడానికి నాకు అప్పుడు పార్టీ పూర్తి సంపూర్ణ సహకారాలు అందించింది. మనదేశ ఉద్యమంలో మల్లయ్య గారితో కానీ రాజిరెడ్డి గారితో కానీ ఎక్కువగా పనిచేయడం, అప్పుడు కొన్ని కేసులలో జైళ్ళకు పోవడం, కోర్టులకు కూడా కొన్ని సంవత్సరాల పాటు తిరిగినా కూడా ఆ బాధంతా మర్చిపోయే వాళ్ళని. ఎందుకంటే కార్మికులందరూ వారి యొక్క ప్రేమాభిమానాలతో మాకు ఇప్పటికప్పుడు మాట్లాడేవారు. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో యువ కార్మికులు ఉన్నారంటే దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చేయబట్టి ఇన్ని వేల మంది కొత్త వారు ఈరోజు ఉద్యోగాలకు రావడం జరిగింది. డైరెక్ట్గా విధానం ద్వారా కూడా ఎన్నికల పరీక్షల ద్వారా కూడా ఇంకొక 5,000 మంది రావడం జరిగింది. కాబట్టి వీరికి ఏ సమయంలో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా నా సక్సెస్ కారణం పూర్తి సంపూర్ణ సహకారాలు అధికారులు ఇవ్వడం.
మా కార్యకర్తలు నాయకులు మాకున్నామని ఎల్లవేళ మాకు అందుబాటులో ఉండడం వలన ఏ రాత్రి పగలైనా కూడా కార్మికులకు సేవ చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించాలని నేను భావిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజల మధ్యలో ఉంటూ కార్మికుల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కొరకు నాకు అందరూ సంపూర్ణ సహకారాలు అందించాలని, ఇలా ఉండడంలో నా కుటుంబం కూడా నాకు పూర్తి విన్నట్టుగా ఉన్నది. కాబట్టి బంధుమిత్రులు చాలామంది నా మీద ప్రేమతో నాకు తెలియకుండానే నా కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఒకసారి కృతజ్ఞత.